హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకిల్లా. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం హిట్ 3 స్టారింగ్ నాని గారు అండ్ శ్రీనిధి శెట్టి గారు. చెప్తాను భయ్య, హిట్ 1 విశ్వక్సేన్ గారు తీశారు, హిట్ అయింది. హిట్ 2 అడవిశేష్ గారు తీశారు, హిట్ అయింది. ఇప్పుడు హిట్ 3 తీశారు, హిట్ అయిందా లేదా మనం మాట్లాడుకుందాం. సినిమా ఎలా అనిపించింది? నాకు పర్సనల్గా అయితే సినిమా నాకు నచ్చింది. ఎందుకు అని అంటే, ఒక హీరో రేంజ్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు స్టోరీలో ఆ ఎలివేషన్స్ అవ్వచ్చు, స్టోరీలో రేంజ్ అవ్వచ్చు, అలాగే పెంచుకుంటూ వెళ్ళాలి. అది డైరెక్టర్ అనేవాడు చాలా బాగా మేనేజ్ చేశాడు. ఎగ్జిక్యూషన్ పరంగా డైరెక్టర్ శైలేష్ గారు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని నా పర్సనల్ ఫీలింగ్. అది సినిమా నాకు నచ్చింది. అండ్ కంపేర్ టు ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ, థర్డ్ పార్ట్లో లిటరల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫుల్ ఆన్ వైలెన్స్ గట్టిగా ఉంది. బాగానే యూస్ చేసుకున్నారు వైలెన్స్ను కూడా. అండ్ హీరోయిన్తో జరిగే సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేదా హిట్ ఆల్రెడీ హిట్ తెలుసు మనకి, ఆ మడ్రస్ అవ్వచ్చు, అంతా బాగానే బిల్డ్ చేసుకున్నారు, బాగానే తీసుకెళ్లారు. మధ్య మధ్యలో కొంచెం డ్రా అయినా కూడా, అంటే బ్యాక్లాషెస్ వచ్చినా కూడా ఫైనల్గా ఎండింగ్ వచ్చేసరికి ఆ క్యామియోస్ అవ్వచ్చు బాగానే నిలబెట్టేశారు సినిమాని. ఫైనల్గా థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఏ బోరు కొట్టలేదు, నేను సాటిస్ఫై అయ్యాను అనే ఫీలింగ్తో నేను వచ్చా. తోపు తురుమని నేను అన్నాను. ఆ ఫీలింగ్తో బయటకు వస్తే చాలు, దిస్ ఈజ్ ద సినిమా ఫర్ మీ. నాకు నచ్చింది. అండ్ ఆ సిరీస్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, హిట్ 1 హిట్ చేసిన తర్వాత హిట్ 2కి కొంచెం జాగ్రత్తలు తీసుకుని అదే రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ హిట్ అయిన తర్వాత హిట్ 3కి ఒక స్టార్ రేంజ్లో ఉన్న హీరోని తీసుకుని మెయింటైన్ చేసి హైప్ తెప్పించి సినిమాని రిలీజ్ చేసిన తర్వాత థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆ హైప్తో బయటకు వస్తే చాలు, ఆ హైప్తోనే మనం బయటకు వస్తాం. అండ్ మెయిన్లీ ఒక అలర్ట్ ఏంటంటే, థియేటర్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ, వెళ్ళే వాళ్ళు కానీ, మల్టీప్లెక్సెస్కి పొరపాటును కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళొద్దు. పిల్లల్ని తీసుకుని వెళ్తే అనవసరంగా వేస్ట్ అవుతాయి మనీ, బికాస్ దిస్ ఈజ్ ఏ సర్టిఫికేటెడ్ మూవీ. సో మీరు వెళ్ళినంత మాత్రాన పిల్లల్ని అలౌ చెయ్యరు. ఫుల్ ఆన్ బ్లడీ వైలెన్స్ ఉంది. ఆ వైలెన్స్కి పిల్లలు తట్టుకోలేరు, వెనకాల అరుస్తూ ఉంటారు. కోర్స్ ఒకవేళ అలౌ చేసినా చుట్టుపక్కల ఉండే జనాలకి డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు కంట్రోల్ చేయలేరు. సో దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి తీసుకుని మీరు వెళ్ళాలి అని అనుకుంటే, ఎందుకంటే అక్కడ అలౌ చేస్తారు, పట్టించుకోరు కాబట్టి. ఓకే, ఫైనల్గా వీకెండ్కి అయితే నా దృష్టిలో ఇది మంచి సినిమానే. అండ్ సూర్య గారి రెట్రో వచ్చేసరికి ఎలా ఉందో నాకు తెలీదు, బేసిక్గా నేను ఇంకా చూడలేదు. చూసిన వెంటనే మీకే రివ్యూ పెడతాను. అండ్ కొంచెం వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్స్ వస్తాయి కనుక ప్లీజ్ ఏం పట్టించుకోకండి, వదిలేసేయండి. ఓన్లీ రివ్యూని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో ఇక్కడతో నా రివ్యూ ఆపేస్తున్నాను. మీరు కూడా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకిల్లా. బాయ్.